దేవుడు అమూల్యమైన కృపలో మనల్ని ఎప్పటి వరకు నడిపిస్తూ వస్తూ ఉన్నారు. ఆయన శ్రేష్టమైన గొప్ప దేవుడు. ఆయన చాలా నమ్మకమైన దేవుడు. ఆయన సహాయం చేయగలిగిన దేవుడు, కృప చూపించగలిగిన దేవుడు. ఆ కృపలో మనల్ని అందరినీ కూడా నడిపించగలిగిన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త ఈ సువార్తని యోహాను భక్తుడు రాయుడు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్త, శుభవార్త 16వ అధ్యాయం. 16వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుందాం. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు కీర్తనలోను కూడా అదే మాట్లాడుకున్నాం. మనం తప్పనిసరిగా అడగాలి. అడిగిన తర్వాత మనం తప్పనిసరిగా మనం పొందుకుంటాం. అడిగింది ఏదైనా, అడిగిన దానిని మనం పొందుకున్నామని మనం విశ్వసిస్తే తప్పనిసరిగా దేవుడు మనకి సహాయం చేయగలిగిన దేవుడు అయినా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, కూర్చోండి అన్నయ్య, కూర్చోండి, పర్లేదు, నువ్వు అది అందులో పెట్టే. ఇదివరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీరు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి. మీరు అడిగితే, ఏది అడిగితే అది మీకు నేను ఇస్తానని వాగ్దానం చేసే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను సంపూర్ణంగా, మీ సంతోషం సంపూర్ణం అవ్వాలా. ఏమవ్వాలండి? సంపూర్ణం అవ్వాలా, పరిపూర్ణం అవ్వాలా, పరిపూర్ణం అవ్వాలా. ఒకవేళ పరిపూర్ణం అగనట్లుగా మీకు దొరకలేదు అని అంటే మీరు నన్ను అడగలేదనే విషయం. మీరు నన్ను అడగండి. మీరు సంతోషం ఎలాగుంటుందంటే పరిపూర్ణంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మీ సంతోషం ఎలాగుంటుంది? పరిపూర్ణంగా సంతోషిస్తారు మీరు. అందులో ఏ భేదం కూడా లేదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకని మనం అడుగుదాం, దేవుని దగ్గర మనం పొందుకుందాం. ఈ మాటలు ప్రభు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యన కన్నని ఉన్నారు. అన్నయ్య రాత్రి నాకు మెసేజ్ చేశారు, ఇలాగా తమ్ముడు, నేను మీ సంఘానికి వద్దాం అనుకుంటున్నాను, రానా అని. నేనెవరిని ఆపడానికి, రండి అన్నయ్య అన్నాను. ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఏమన్నా ప్రాబ్లమా అంటే, అలాంటి ప్రాబ్లాలు అయ్యే లేవుగా, కట్టక రాజకీయాల సంఘం కాదన్న మంది, పర్వాలేదు రండి అంటే అన్నయ్య వచ్చారు. వర్షంలో తడుచుకుంటూ బాబుని తీసుకొని మరి అన్నయ్యకి అవకాశాన్ని అప్పగిస్తా ఉన్నాను. అన్నయ్యని అడుగుతారు. అన్నయ్య ప్లీజ్.